2.5 గంటల సినిమా మనందరినీ కట్టి పడేయటానికి ఎంతమంది ఏ రకంగా కృషి చేశారో, ఒక రకంగా చెప్పాలంటే తపస్సు చేశారో అనిపిస్తూ ఉంటుంది. నాన్ ఋషి కురుతే కావ్యం అని ఋషి కానివాడు కావ్య రచన చేయలేడు. అలాగే ఆ ఋషి తుల్యుడైనటువంటి వ్యక్తి దర్శకుడు ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమాని మనకి అందించలేడు. మామూలుగా ఐన్స్టీన్ అంటూ ఉంటాడనమాట, అన్నాడు వేర్ సైన్స్ అండ్స్ ద స్పిరిచువాలిటీ బిగిన్స్ అని. కనుక సైన్సు సమాప్తం అవగానే ఆధ్యాత్మికత మొదలవుతుంది అని. అయితే ఈ విషయం ఐన్స్టీన్ కన్నా ముందే భారతదేశంలో విజ్ఞాన శాస్త్రానికి ఆధ్యాత్మిక తత్వానికి కూడా ఒక మంచి సమన్వయం ఉన్నటువంటి దేశం ఇది. ఆ సమన్వయం ఉన్నటువంటి కారణంగా ఈ దేశంలో సైన్స్ని అంగీకరించారు, అలాగే ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా అంగీకరించారు. అయితే రాను రాను ఆలోచన ధోరణులు మారటం వల్ల, రకరకాలైనటువంటి సందేహాల వల్ల యువకుల్లో ముఖ్యంగా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఈ నేటి యువకులలో ఉండేటువంటి అన్ని సందేహాలకి కూడా ఈ యువకులంతా కూడా సమాధానం చెప్పారు. అందులో దేవి క్యారెక్టర్లో నేను అందాక చెప్పానన్నమాట, నాకు బాగా నచ్చిన డైలాగు, నీకు నువ్వు నమ్మావు కనుక నువ్వు రుజువులు అడగట్లేదని. అది గొప్ప డైలాగు. ఎందుకంటే ఇతరుల యొక్క నమ్మకాన్ని కోసం మనం రుజువులు అడుగుతూ ఉంటాం. నేను భగవంతుడిని నమ్ముతాను అంటే మనం రుజువు చూపించమని అడుగుతాం. కానీ నువ్వే భగవంతుడిని నమ్మితే ఇంకా ఏ రుజువు అక్కర్లేదు. ఆ రకంగా ఒక మంచి సినిమా ఇవాళ చూసేటువంటి అవకాశం నాకు సాయి కుమార్ గారు ఇచ్చారు. జనరల్గా నేను సినిమాలు చూసే అవకాశం ఉండదు, కానీ ఈ సినిమాకి తప్పకుండా, అసలు మొన్ననే అనుకున్నాం అన్నమాట ఈ సినిమా చూడాలని, కానీ వారే నన్ను పిలిచి ఇవాళ ఈ సినిమా చూడమన్నారు. కనుక ఈ మొత్తం అందరి యొక్క కృషి మంచి ఫలితం ఇచ్చింది. అందులో సాయి కుమార్ గారు ఒక రకంగా చెప్పాలంటే కొడుకు చేతిలో ఓడిపోయాడు. అయితే పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నారు. మన జీవితంలో మనం ఓటమి అంగీకరించలేం, భరించలేం. మహాభారతంలో అంటాడంటూ హృదయపుట భేదనములు చేయు పరాజయం, గుండెలను ముక్కలు ముక్కలు చేసేస్తుంది ఓడిపోవటం అంటే. కానీ మన జీవితంలో ఓడిపోవడాన్ని స్వాగతించేటువంటి వాళ్ళు ఇద్దరే ఉంటారు. ఒకరు తండ్రి, పుత్రాదిచ్ఛేత్ పరాజయం, కొడుకు చేతిలో నేను ఓడిపోవాలనుకుంటాడు. రెండో వారు గురువు, శిష్యాదిచ్ఛేత్ పరాజయం, శిష్యుడి చేతిలో గురువు నేను ఓడిపోవాలనుకుంటాడు. కనుక ఈ ఓటమి ఒక ఆనందకారకమే. ఆ విధంగా ఒక మంచి, ఆ పేరు కూడా చక్కగా ఆది, ఆయన అన్నట్టుగా ఏంటంటే ఆది, ఆ విధంగా అతని యొక్క నటన అవన్నీ కూడా చూసినప్పుడు, అంటే సైన్స్తో ప్రారంభించినటువంటి సినిమా సైన్స్కి ఆధ్యాత్మిక తత్వానికి కూడా ఒక మంచి సమన్వయాన్ని, రెండిటి యొక్క యాక్సెప్టెన్స్ని కూడా యువకుల్లో, ముఖ్యంగా యువతలో అది కలిగించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు. అందులో వీళ్ళకి ఏమిటంటే ఒక సామాజికమైన స్పృహ ఉన్నటువంటి నిర్మాతలు. జనరల్గా ఏదైనా మన కళలన్నిటికీ కూడా ఏమిటంటే విశ్వశ్రేయ కావ్యం, ఒక కావ్యం ఎందుకు రచిస్తామంటే ప్రపంచ శ్రేయస్సు కోసం. అలాగే ఈ నిర్మాతల్లో కూడా ఒక సినిమా మనం ఎందుకు తీయాలి అంటే ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా. అందులో యువతుల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలకి ఒక సమాధానంగా ఈ సినిమా పనిచేస్తే బాగుంటుంది అనేటువంటి వీరి ఇద్దరి యొక్క నిర్మాతల యొక్క లక్ష్యం. దాన్ని చక్కగా వారి లక్ష్యాన్ని దర్శించినటువంటి ఒక ఉత్తమ దర్శకుడు, మీరందరి యొక్క కృషి ఫలించింది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా మనసారా ఆశీర్వదిస్తూ ఇలాంటి సినిమాలు మరికొన్ని మీరు తీసుకురండి.
ఎందుకంటే ఒక సినిమా ఎప్పుడో 78 ప్రాంతాల్లో వచ్చినటువంటి శంకరాభరణం, ఆ శంకరాభరణం ఇవాళ సమాజంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ట్రెండ్ సెట్ చేసింది. కనుక ఆ విధంగా ఇవాళ ఈ రకంగా ఒక సైన్సు తర్వాత ఆధ్యాత్మిక తత్వాన్ని యొక్క ఈ సమ్మేళనం, ఒక సమన్వయాన్ని మీరు ఇక రాబోయేటువంటి కాలంలో కూడా మీరు కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటూ, మీకు ఆ శక్తియుక్తాన్ని కూడా సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడు మీకు ప్రసాదించాలని కోరుతూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు.